దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఎంతో ఆసక్తిగా ఈ శుభ శుక్రవారపు ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందనం వచనం తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఎంతో మనకు దీవెనకరమైనటువంటి రాత్రి అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో చక్కటి స్తుతి ఆరాధన, అలాగే చక్కటి పాటలు పాడారు. ఎంతో ఆనందదాయకంగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతించే భాగ్యం ప్రభు ఈ రాత్రి మనకిచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభ శుక్రవారపు దీవెన ఆశీర్వాదం నిశ్చయముగా మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక, మీ తల్లిదండ్రులకు కలుగునుగాక, మీ సహోదరులకు కలుగునుగాక. మీరు చేస్తున్న ప్రతి పనిపై దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? చేరి వచ్చినటువంటి యవన బిడ్డలందరూ కూడా మన దాసారం ప్రాంతం కొరకు బలంగా ప్రార్థన చేయండి. ఈ ఊర్లో సేవ చేయాలంటే చాలా ఎప్పుడు కత్తి మీద సాము లాంటిది అన్నమాట. ప్రజలు మనం నరకం పరలోకం అనే ఒక ఛాయాచిత్రం ఉంటుందన్నమాట. ఆయా ఛాయాచిత్రంలో పరలోకానికి వెళ్ళడానికి ఒక తాడు లాంటిది ఉంటుందన్నమాట. దాని మించి తిన్నగా నడిచేవాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. నడవలేక లోకాశల వైపు చూసేవాడు కింద నరకం ఉంటుందన్నమాట. దాంట్లో పడిపోతూ ఉంటారు. ఈ ప్రాంత ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కొన్నిసార్లు గుండె మండుతూ రోదన, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే పౌలు కలిగినట్టు వేదన కలుగుతుందన్నమాట. కొన్నిసార్లు దండం పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు కాళ్ళు కూడా పట్టుకోవాల్సి. ఏ విధము చేత అయినా వీళ్ళని దేవుని రాజ్యానికి చేర్చాలనేదే ప్రయాసం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ భారము, ఈ బాధ యేసయ్యకు కూడా తప్పలేదు. యేసయ్యకు కూడా తప్పలేదు. ఆఫ్టర్లు మేమెంత అయినా దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నాటి ప్రజలకు సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యము చాలామందికి గిట్టడం లేదన్నమాట. హెచ్చరికలతో కూడినటువంటి సందేశాలు చాలామందికి ఇష్టం ఉండటం లేదు. ఎంతసేపు నవ్వించటం, కవ్వించటం, పిటకథలు చెప్పటం, ఇట్లాంటివి అయితే ప్రజలు బాగా అట్రాక్ట్ అవుతారు. అబ్బా ఏముందండి వాక్యం అంటారు. ఎంత లోతులు కష్టపడి గవిని తొమి ముందల వజ్ర వైడూర్యాలు పెట్టినా కూడా అంతగా ఏం బాగలేదండి. బుద్ధి బాగలేకపోతే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి నేను 7 విషయాలు చెప్తే మీరు అందరూ నిద్రపోతారు. అందుకని 7 విషయాలు మీ అందరికీ తెలుసు. మీరందరూ భక్తి విషయంలో మీరు ఎదుగుతున్న వారే. దేవుని సన్నిధిలో మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి దేవుని బిడ్డలే. అందుకని నేను ప్రతి సంవత్సరం ఒక మాట చెప్తూ వస్తున్నాను అన్నమాట. ఈ సంవత్సరం బాధాకరం ఏంటంటే ఎవరన్నా నేను ఒక మాట చెప్తానని ముందుకు రాలేదు. చాలా వేదన పడ్డాను 2 రోజులు. ఈ వారంలో ఎన్నో సమస్యలు, కొన్ని సంఘాల గురించి పరిస్థితి ఆలోచించినప్పుడు కొంచెం మనసు చాలా నలిగిపోతూ ఉంటుంది అన్నమాట. బాధ కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట ప్రభు చెప్పారు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించు అని. 2, దొంగతో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 3, తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడికి అప్పచెప్పాడు. 4, ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని పలికారు. 5, ఆయన దాహం కొన్నారు. 6, ఆయన వచ్చిన పని సమాప్తమైంది చెప్పారు. 7, ఆయన ఆత్మను పరమ తండ్రికి అప్పచెప్పారు అన్నమాట. 7 మాటలు మీకు అప్పుడే చెప్పాను. ముగించిన ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొదటి మాట మనం నేర్చుకుందాం. క్షమించు అనే మాట గురించి మనం నేర్చుకుందాం. ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట క్షమించు అని. లూకా సువార్త 23వ అధ్యాయం
34వ వాక్యం. యేసు తండ్రి, చూడండి ఏంటంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అని చెప్పారు. అసలు మన దేవుని యొక్క గుణలక్షణం గురించి నెహెమ్యా ఒక మాట అన్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం గురించి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:17 కూడా చూద్దాం. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. అలా ఎలాంటి దేవుడు అట? క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడని మనం అక్కడ చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకొని మనల్ని ఆయన కృపలో భద్రపరిచి ఉన్నాడు అన్నమాట. ఆయన వెంబడిస్తున్నటువంటి మనము మొదటిగా మన ప్రతి దినచర్యలో మనము అనుసరించవలసిన దానిని ఆయన మనకు సిలువలో నేర్పిస్తూ దాన్ని చేసి మనల్ని చెయ్యమని చెప్తున్నారు అన్నమాట. ఆయన చేసి మనల్ని చెయ్యమని చెప్తూ ఉన్నారన్నమాట. యేసు తన శిష్యులకు ఆయన పరిచర్య తొలి దినాల్లో వారికి నేర్పించింది కూడా ఇదే అన్నమాట. క్షమించడం అనే విషయంలో ఒక ప్రార్థన కూడా వారికి నేర్పించాడు అన్నమాట. పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు అని శిష్యుల యొక్క పరిచర్య తొలి దినాల్లో, శిష్యత్వంలో ఉన్న తొలి దినాల్లో క్షమాపణ అంటే ఏంటో, క్షమించడం ఎలాగో వాళ్ళకు నేర్పిస్తూ వచ్చాడు. అట్లాగే ఆయన సొంత సహోదరుల పట్ల శిష్యులు ఎలాంటి భావం కలిగి ఉండాలి, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలందరూ కూడా, సైన్య సమూహం అంతా కూడా వాళ్ళ యొక్క సహోదరులని ఎలా క్షమించాలి అనే గొప్ప ఉపదేశ క్రమాన్ని వాళ్ళకు నేర్పించాడు. అందుకనే యేసు ప్రభు వారు వాళ్ళకు చెప్తూ ఉంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో ఈ వాక్యం ప్రాముఖ్యమైన విషయాలు వారికి నేర్పిస్తూ వచ్చారు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చూడండి, ఎవరిని ప్రేమించాలట? శత్రువులను ప్రేమించాలి. ప్రేమించాలి అంటే వారిని మనం క్షమిస్తేనేగా ప్రేమించేది. క్షమించే గుణం గురించి నేర్పించాడు. అలాగే పేతురు యేసు ప్రభు సంభాషణలో లూకాసు వార్తలు అనుకుంటా, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఎన్నేళ్ల వరకు క్షమించమని చెప్పారు? 70 ఏండ్ల వరకు అయినా కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. భావోద్వేగాలు, విష బీజాలు నింపుకోవద్దని క్షమించడం గురించి శిష్యులకు నేర్పిస్తూ వచ్చారన్నమాట ప్రభు. యేసు సిలువలో క్షమించింది సైనికులను మాత్రమే కాదు కానీ, అందరు నోట్ చేసుకోవాలి, యేసు సిలువలో క్షమించింది సైనికులను మాత్రమే కాదు కానీ, అక్కడ నిలవబడి ఏం జరుగుతుందో సరిగా అర్థం కాక ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా యాజకులతో ఏకమై యేసు మరణ శిక్షణ గురించి వాళ్ళు కేకలు వేసినారు. ఆ అమాయకమైనటువంటి యూదా ప్రజలు, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత గందరగోళమైన పరిస్థితుల మధ్య ఈ యాజకులతో కలిసి కేకలు వేయటం తెలియకనే కేకలు వేస్తూ ఆయనను సిలువ వేయండి అని అరుస్తూ కేకలు వేశారు అమాయకమైనటువంటి యూదా ప్రజలు. అందుకనే వీరందరిని గురించి, ఒకటి సైనికుల గురించి, 2 అక్కడ అమాయకులైనటువంటి యూదా ప్రజల గురించి, అలాగే అన్యజనులమైనటువంటి మనం గురించి, మనం రక్షించబడాలి, మన అపరాధాలు పాపాలు క్షమించబడాలని పరమ తండ్రి అయిన దేవుని ఎదుట ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన మొదటిగా క్షమాగుణంలో ఆయన చెప్పటమే కాదు, దాన్ని అనుసరిస్తూ నెరవేర్చి మనకు ఒక మాదిరి ఉంచారు. హల్లెలూయా. మనం ఎంతమందిని క్షమించగలుగుతున్నాం? ఎంతమందిని క్షమించగలుగుతున్నాం? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని కొన్ని విషయాలు మనము ముందుకెళ్ళి చదువుకుందాం. క్రీస్తు సిలువలో పలికిన మొదటి మాటను నెరవేర్చిన పాత నిబంధన భక్తులు అన్నమాట. క్రీస్తు సిలువలో పలికిన మొదటి మాటను పాత నిబంధన భక్తులు నెరవేర్చారు. ఈరోజు మనకు చెప్పినా దాన్ని నెరవేర్చలేక క్రీస్తు ఎదుట దోషులుగా కనపడుతున్నారు చాలామంది. కానీ పాత నిబంధన భక్తులు దీన్ని నెరవేర్చారు. ఆమేన్ చెప్పరేంటి?
ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇక దావీదు గారిని మనం గమనిస్తే ఆయన క్రీస్తు యేసు కాలంలో జన్మింపకపోయినా క్రీస్తుని అనుసరించాడనమాట. ఎందుకంటే సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని ఏం చేశాడంటే దావీదు యజ్ఞేదు అరణ్యములో ఉన్నాడని అతనికి తెలియబడినప్పుడు సౌలు 300 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు నివాసములకు శిలాపర్వతముల మీదకి వచ్చాడనమాట సమూహంతో. అక్కడికి రాగానే అక్కడ ఒక పెద్ద గుహ కనపడింది అనమాట. ఆ గుహలో లోపల ఒక లోయ ప్రాంతం లాగా లోతుగా చీకటి కూపం లాగా ఉంటుంది ఆ గుహ. ఆ గుహ లోపల దావీదుతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారన్నమాట. వారిని కనుక్కొని సౌలు ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలోనికి వెళ్ళగానే ఆ గుహలో సౌలును చూచినటువంటి దావీదు వెంట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అయ్యా, నీ శత్రువుని నీ దేవుడైన యెహోవా నీకు నిశ్చయముగా అప్పగిస్తాడన్న వాగ్దానము నెరవేరి, జనులు నీ శత్రువు నీకు దొరికాడు, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగిస్తాడని ఎంత ఒత్తిడి చేసినప్పటికీ దావీదు తన జనుల మాట వినకుండా దేవుడు అభిషేకించిన వాణిని నేను ముట్టను అని తన్ను తాను తగ్గించుకొని దొరికిన శత్రువుని కూడా క్షమించి విడిచిపెట్టిన ఒక మంచి భక్తిపరుడు, దేవునికి ఇష్టమైన హృదయానుసారుడైనటువంటి దావీదు లక్షణం అన్నమాట. ప్రైజ్ ద గాడ్, హల్లెలూయా. దావీదు ఎన్ని మార్లు తన తప్పేమీ లేకున్నా సౌలు ఏం చేశాడంటే తరిమాడు. అయినా దావీదు గారు ఏం చేశాడట, క్షమించాడనమాట. మనం కూడా మన సహోదరులందరినీ కూడా మనం క్షమించాలి. ఎందుకంటే సౌలుకు క్షమాగుణం లేదు. ఎవరికి లేదు? ఎన్నో మార్లు దావీదు క్షమాపణ అడిగాడు. తప్పు లేకున్నా దావీదు ఏం చేశాడు, నన్ను క్షమించు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పు లేకున్నా ఎన్నోసార్లు నన్ను క్షమించి నా యజమానుడా, నా రాజా, నన్ను విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. ఆయన క్షమించలేదు. అందుకనే సౌలు రాజ్యం పతనమైపోయింది. ఎవరైతే క్షమాగుణం కలిగి క్షమించే మనసు, క్రీస్తు మనసు కలిగి ఉన్నారో ఆ దావీదు చిరకాలము రాజ్యపాలన చేయగలిగాడు. ఇదిగో దావీదు సింహాసనం నిరంతరం ఉండగలిగిందనమాట. హల్లెలూయా. ఆ దావీదు వంశీయులలో నుంచే యేసుక్రీస్తు వారు ఆయన జననం జరిగిందనమాట. ఎప్పుడైతే క్షమాగుణం మనం కలిగి ఉంటామో, ఏది మనసులో పెట్టుకోకుండా ఎదుటి వ్యక్తిని మనం క్షమిస్తామో, అప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం చవి చూడగలం. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. నా భక్తి జీవితంలో నేను మొట్టమొదటిగా దీన్ని అనుసరించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అన్నమాట. సోమవారం ప్రాంతంలో నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక దైవజనుడు నా తప్పేమీ లేకుండా సంఘస్థుల్ని కూడబెట్టి నా మీద చాలా విషప్రయోగం చేయటం ద్వారా సుమారుగా ఒక 300 మంది గుంపు కూడారు సంఘంలో. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పేమీ లేకుండా క్షమాపణ అడగమన్నాడు. తప్పేమి లేకున్నా ఆ పాస్టర్ గారు 2 కాళ్ళు పట్టుకొని 300 మంది ముందర ఎక్కెక్కి ఏడ్చి క్షమాపణ అడిగాను. అందుకనే ఈరోజు దేవుని సేవ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. తప్పేమి లేదు. 2 కాళ్ళు పట్టుకొని చిన్న పిల్లగాడి వాళ్ళే, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఊరంతా గుమిగూడారు. తప్పేమీ లేదు. అయినా 2 కాళ్ళు పట్టుకొని ఆ సమయంలో కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగారు. నన్ను ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఆ విషయాలన్నీ మనసుకు వస్తున్నాయి. అవును ప్రభు, ఆ తగ్గింపు జీవితం ఇచ్చినందుకు ఈరోజు నేను సేవ చేయగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం తప్పేమీ లేకున్నా, ఇప్పుడే కాదు ఎవరి విషయంలోనైనా నేను నా తప్పు లేకున్నా, ఏ చిన్నోడైనా పెద్దోడైనా నేను క్షమించు అని అడుగుతాను. అది నేను నా ప్రభు పాదాల చెంత నేర్చుకున్నానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే యోసేపు కూడా క్రీస్తు మాటను ఆయన ఏం చేశాడంటే అనుసరించాడు. తన సహోదరులు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించన్నప్పుడు నేను ఎలాగ ఏడ్చానో యోసేపు కూడా పాపం ఎక్కెక్కి ఏడ్చాడట. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వాక్యములో తన తండ్రి చనిపోయిన పుట్టడి దిక్కంలో ఉంటే వీళ్ళు అడిగారు, చదవండి, మీ తండ్రి
ఈ విభేదం చూడండి, వాళ్ళ సహోదరుల విభేదం. వాళ్ళ తమ్ముడే కదా, మన తండ్రి అని సంబోధించాలి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీ అంటే వేరుగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ తండ్రి తను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుకు మీ సహోదరులు మీకు కీడు చేశారు గనుక దయచేసి వారి పాపములు అపరాధములు క్షమించమని అతనితో చెప్పుడని మన తండ్రి గారు చెప్పారని యోసేపుకు వర్తమానం అందించారు. కాబట్టి దయచేసి నీ తండ్రి దాసుల యొక్క అపరాధములు క్షమించమని ఆమె అడిగారు. ఏం చేశాడు పాపం? ఏడ్చాడండి. ఏంటి వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు నా గురించి? ఇంత తెలిసినా కూడా యోసేపు ఎప్పుడు క్షమించాడో మీరు ఎరుగుదురా? ఎప్పుడైతే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేయడానికి ఐగుప్తులో మొట్టమొదటి అడుగు వేశారో అప్పుడే వాళ్లకు భిక్ష పెట్టాడు. అప్పుడే వాళ్ళని క్షమించాడు యోసేపు. వాళ్ళ మీద ఈర్ష, భావోద్వేగాలు, కక్ష ఉంటే అప్పుడే యోసేపు వారిని హతమార్చేవాడు. వాళ్లకు భోజనం పెట్టి ఉండేవాడు కాదు. వాళ్లకు రూకలు మూటలు కట్టి ఉంచేవాడు కాదు. వాళ్ళపై ప్రేమ ఉంది గనుకనే వాళ్ళని క్షమించాడు గనుకనే వాళ్లకు కావలసిన సకల వసతులు ఐగుప్తులో వాళ్ళకు ఒక గోషాను అనే ప్రాంతాన్ని వాళ్లకు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ అతని యొక్క మనస్సుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారండి. ఈరోజు నువ్వు ఎంత మంచోడివైనా, ఎంత మంచిదానివైనా, నువ్వు క్షమించే గుణమున్నవాడివి, క్షమించే గుణమున్న దానివైనా నిన్ను కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది నీ గురించి ఇదిగో నెగిటివ్ గానే ఆలోచిస్తారు, పాజిటివ్ గా ఆలోచించరు. అయినా నువ్వు బాధపడకు, అయినా నువ్వు దిగులు పడకు, అయినా నువ్వు ఆధైర్యపడకు, అయినా నువ్వు కృంగిపోకు. ఇదిగో నీ మనస్సేంటో, నువ్వేంటో, నీ భక్తి ఏంటో, సర్వోన్నతుడైన నువ్వు ఆరాధిస్తున్న నీ ఆరాధ్య దైవమైన నీ యేసయ్యకు తెలుసు. చమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. ఎవరో అర్థం చేసుకోలేదని, ఎవరినో మనం మెప్పించాలని మనం పడరాని పాటలు పడడానికి వీల్లేదు. రాత్రి యేసుని మాత్రం మెప్పిస్తే చాలు. యేసు పాదముల చెంత క్షమాగుణం అనే మనస్సు పొందుకొని లోకములో బ్రతికినంత కాలం బ్రతికి జీవించి క్రీస్తుని మెప్పిస్తే చాలు. నేరుగా దేవుని రాజ్యములో మనం ఉంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నేర్పించిన బాట ఇదే. మనము ఒకరి అపరాధములను క్షమిస్తే దేవుడు మన అపరాధములను క్షమిస్తాడనమాట. యోసేపు ఏం చేస్తాడంటే పాపం ఎక్కెక్కి ఏడ్చాడండి బాబు, చాలా ఏడ్చాడనమాట. దేవుని బిడ్డలుగా ఉన్న మన సంగతి ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని క్షమించి హక్కున చేర్చుకున్నాడు. ఆ కుమారుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే వాడు ఇహ సంబంధమైనటువంటి ఆలోచనలో మగ్గిపోయినప్పటికీ, తండ్రికి మనో దుఃఖం కలిగించినప్పటికీ, తండ్రికి తీరని వేదన కలిగించినప్పటికీ, తండ్రి బ్రతికుండగానే నాది నాకు ఇస్తావా చస్తావా అని పంచాది పెట్టి ఆస్తిని అమ్ముకొని శరీర సుఖాల కొరకు తండ్రికి దుఃఖం కలిగించి దూరదేశం వెళ్ళిపోయి చితికిపోయిన బ్రతుకుతో, పాపపు గాయాలతో, పాపపు రొచ్చుతో, ఇదిగో సావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితుల్లో తండ్రి ఇల్లు వెతుక్కుంటూ వస్తుంటే, సహజంగా అయితే ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎడంకాలతో దాన్ని తలుపు గేటు వేసేస్తారు. కానీ ఆ తండ్రి కుమారుడు దూరంగా ఉండగానే వాణ్ణి చూసి వానిపై క్షమాగుణం కలిగి ఉన్నాడు. వాణ్ణి క్షమించాడు, వాణ్ణి హత్తుకున్నాడు, వానికి బ్రతుకునిచ్చాడు, వానికి కొత్త జీవితం ఇచ్చాడు, వానికి మరలా పూర్వ వైభవం కలిగించి ఆయన రాజ్యములో చేర్చుకున్నాడు. కానీ సంఘములోనే ఉండి, దేవుని మందిరానికి వస్తూ, దేవుని ఇంట్లోనే ఉండి, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకొని, దైవ వాక్యం అంటే ఏంటో తెలుసుకొని, పరిశుద్ధాత్మ అంటే ఏంటో రుచి తెలుసుకొని, ప్రతి
అనుదినము తండ్రి పాదముల చెంత వాక్య పఠనం చేస్తున్న పెద్దవాడు మాత్రం సొంత తమ్ముని క్షమించలేని యొక్క భ్రష్టత్వములో భక్తిహీనతలో మునిగిపోయాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన స్థితిగతి ఏంటి? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటున్నాం, ప్రతిరోజు మన హృదయంలో దేవునికి స్తుతుల ధూపం ఎత్తిపట్టి మనము ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి కూడికల్లో ఇదిగో పార్టిసిపేట్ చేస్తున్నాము. కానీ కొన్ని సందర్భాలలో దేవుని మనసును ఎరిగి వాక్యముని ఎరిగిన మనమే కొంతమందిని క్షమించలేక, సొంత వారిని క్షమించలేక మొట్టమొదటిగా మనమే తప్పిపోతున్నామని గుర్తుంచుకో సంగమా. ఈ రాత్రి సోదరి సోదరుడా గుర్తుపెట్టుకో. ఈ రాత్రి కొంతమంది సంఘస్థులు అంటారు కదా, గృహకుడికలు ఏర్పాటు చేస్తే వాళ్లకు మాకు పడదండి, మేము వాళ్ళ ఇంటికి రామంటారు. ఇంకా మారు మనసు ఎక్కడుంది? ఇంకా క్షమించే గుణం ఎక్కడుంది? నీవు మంచి దానివైతే, నువ్వు మంచి బుద్ధి కలిగిన దానివైతే, నువ్వు మంచివాడవైతే, నువ్వు మంచి బుద్ధి కలిగిన దానివైతే నువ్వు రా, క్షమాగుణం కలిగి నువ్వు రా. నువ్వు వస్తే నువ్వు ఎందుకు వస్తున్నావని నేను మెడబెట్టుకొని వాళ్ళు బయటికి గెంటేస్తారా? గెంటేయరే. నేను తిట్టినా, నేను అరిసినా, నేను కాని మాటలు పలికినా వాళ్ళు ఏం చేస్తున్నారు? సిగ్గు తప్పైనా దేవుని ప్రేమను బట్టి నా ఇంటికి వచ్చారని నిన్ను బట్టి వాళ్ళు తల దించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాదిరిని నీవు నేను చూపించిన వారం అవుతాం. సంఘస్థులు కొన్నిసార్లు ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నాళ్ళు వీరని హృదయం కాస్త వేదనకు గురవుతుందన్నమాట, బాధ కలిగిస్తుందన్నమాట. ఇంత వాక్యం నేర్చుకొని కూడా చెప్పడానికి మాత్రం ఈ సిలువ దినాలు, ఈ లెంటి డేస్ దినాలు, లేకపోతే గుడ్ శుభ శుక్రవారపు ఇయర్ వచ్చినప్పుడు అందరూ నిలబడి మొదటి మాట రెండో మాట చెప్తారు, కానీ దాన్ని అనుసరించేవాడే లేడండి. ఇంట్లోనే ఉన్నాడు, సకల సౌలతులు అనుభవించాడు, కానీ సొంత తమ్ముని క్షమించలేని ఒక దౌర్భాగ్యపు. మాట్లాడతారా? మాతో మాట్లాడడా? నువ్వంతా మొనగాడివా? మన బాప్టిస్ట్ సంఘాలలో ఈయన పడతాయి మాటలు. ఎవరన్నా యవనస్తులు ఎదుగుతుంటే వాడంత మొనగాడా? వాడంత జ్ఞానవంతుడా? మనోళ్ళు మాట్లాడే మాటలు ఎదిగటోని కూడా చెప్పండి. పచ్చిగా ఎదుగుతుంటే దేవుళ్ళు పెట్రోల్ పోసి అనగొట్టే రకాలు ఉంటారన్నమాట, టెంకెముదుర్లు. ఈ మధ్య ఫేస్బుక్లో ఒకడు ఉన్నాడు, గుడ్ ఫ్రైడే లేదంట, ఈస్టర్ లేదంట. మరి వాడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. యేసు ఏం చేయమన్నాడు? నన్ను వాడు చేసుకోడు, వాళ్ళ అమ్మాయిని జ్ఞాపకం దినం చేయడు సంవత్సరం. ఈ క్రీస్తు సంఘంలోకి ఒక జాడ్యం పట్టింది, ఫేస్బుక్లో చేరి వాళ్ళని గెలకకుండా మనల్ని గెలుకుతూ ఉంటారు ఊరికే. వాళ్ళు శాస్త్రుల బోధ వాళ్ళది, దేవుని మాటలు అంగీకరించరు అన్నమాట. కామెంట్లు చూస్తే చదివి సగం పొద్దుపోద్ది అన్నమాట. ఈరోజు మధ్యాహ్నం కాస్త ఓపెన్ చేసిన ఒకడు గట్టిగా ఇచ్చాడు, దిమ్మ తిరిగింది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. శాస్త్రులాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ఎదిగే వాళ్ళని ఎదగనివారు. ఏమన్నా తప్పు చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే రోజు ఏమన్నా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? క్రీస్తుని ఆరాధిస్తున్నారు. యేసు శిలువలో పలికిన మాటలు చెప్పొద్దు అంటాడు ఆ దౌర్భాగ్యుడు. మరి ఏం చెప్పాలి? యేసు శిలువలో పలికిన మాటలు యేసయ్య చెప్పమన్నాడా? ఒకడు అన్నాడు, నిన్ను ఫోన్ కొనుక్కోమని, ఫోన్ వాడమని బైబిల్లో ఉందని ఒకడు కామెంట్ రాశాడు. ఇంకొకటి రాశాడు, ఫోన్లో బైబిల్ చదవని బైబిల్లో రాసి ఉందా, నువ్వు ఎందుకు అది ఓపెన్ చేసి వాక్యం చదువుతున్నావు? పన్ను తోముకోమని బైబిల్లో రాయబడి ఉందా, పనులు ఎందుకు తోకుండా రోజు అని ఒకటి ఇంకోటి పెట్టాడు. యేసు చెప్పిన మాటలు నేర్చుకొని చెప్పకుండా మరి ఇంకేం చెప్పాలి చెప్పండి? చాలా అజ్ఞానులు ఉన్నారు, మేము జ్ఞానవంతులం అనుకుంటూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. యేసు వచ్చేంత వరకు యేసు శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఇంకొకడు అంటాడు, మట్ల ఆదివారం లేదు, ఇప్పుడు యేసయ్య ఏమన్నా వస్తున్నాడా? ఏమన్నా వస్తున్నాడా? మీరు మట్టలు పట్టుకొని ఊరు తిరుగుతారు.
ఒరి నాయన, మేము కూడా స్తుతిస్తున్నాం ఆయన ప్రేమను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవుని యొక్క సువార్తను పంచుతున్నాం 10 మందికి. ఆయన ఎంత గొప్పవంతుడో మేము కూడా మా గొంతులెత్తి ఆ యేసయ్యను మేము మయంపరుస్తున్నాం. ఇది కూడా తప్ప, ఉన్నదాన్ని కూడా తప్పు అంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? క్రైస్తవులు హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే కొంతమంది నూతన విశ్వాసులు ఇవన్నీ చూసి డేలా పడిపోకండి, నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమంటారు, నువ్వంత మొనగాడివా, వాడా వీడా అని సంఘాల్లో ఎదిగే పిల్లల్ని ఎదగనివ్వకుండా, వాళ్ళకు అవకాశాలు కల్పించకుండా, అనగదొక్కుతూ సేవ చేయనీయకుండా, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయకుండా చాలామంది సంఘాల్లో పెద్దలు, కొంతమంది పాస్టర్లు కూడా చేసే పనులు ఉన్నారన్నమాట. దౌర్భాగ్యులు వీళ్ళు. ఏ భాగ్యులు? దౌర్భాగ్యులు కాకపోతే ఎవరండి మరి? యేసయ్య అన్నాడు శిష్యుల్ని తయారు చేయమన్నాడు. పాస్టర్లు ఏం చేయాలి? యవనస్తులు ఎదుగుతున్న వారిని పురికొలిపి ఏం చేయాలి? సేవ కొరకు వాళ్ళని పంపాలి. మొన్న ఒక సోదరు వచ్చి 1 గంట సేపు వ్యవహారం పెట్టింది. అయ్యా, నేను సమర్పించుకొని పాస్టర్ గారి ఇంట్లో పరిచర్య చేసేదాన్ని, మమ్మల్ని ఒక 6 నెలలు కాగానే ట్రైనింగ్ పంపించుంటే ఇప్పుడు గొప్ప సేవ చేసేవాళ్ళం. మమ్మల్ని ట్రైనింగ్ పంపకుండా మమ్మల్ని బానిసలుగా చేసుకొని అక్కడే ముళ్ళ పొదలబడిన విత్తనాల్లాగా అణిచిపెట్టి ఉండటం వల్ల కొంతమంది ఇదేం పరిచర్య అని పరారైపోయారు ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి. ఇక నేను సేవ చేయకుండా అలాగే ఆ సేవా దర్శనం కూడా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి ఇలాంటి స్థితిలోకి వచ్చాను. మరలా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సేవ అని. భర్త ఏమే ఒప్పుకోడు. ఏంటి పరిస్థితి పాస్టర్ గారు అని నా దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, తెల్లవారుజామున కూర్చుంది. ఏం చేస్తారట వీళ్ళు? కొంతమంది బానిసలుగా చేసుకుంటారు, అనగదొక్కుతూ ఉంటారు అన్నమాట, ఎదగనివ్వరు అన్నమాట చాలామంది. యేసు అది చెప్పలేదు. వెళ్ళేవారిని పంపించు. నువ్వు వెళ్ళకపోతే నువ్వు వెళ్ళేవాడిని ప్రోత్సాహపరచు, పంపించు. నోటి మాటలతోనైనా నువ్వు బలపరచు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కూడా అట్నే అన్నారు, నువ్వు సేవ చేసే నీకు దురాత్మ దర్శనం ఇచ్చింది, భ్రమపరచాత్మ దర్శనం ఇచ్చింది. ఓరు నాయన, నన్ను ఎక్కడికి పోకుండా అనగబెట్టారన్నమాట. అయినా నేను వదిలించుకొని నా జాగాలు నేను పోయాను కాబట్టి ఈరోజు ఒక 3 సంఘాలు నడిపి కొన్ని ఆత్మలు రక్షిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, నువ్వంత మొనగాడివా, నీతోనే మాట్లాడతారా? మాతో మాట్లాడరా? దేవుడా, నీ సొంత అన్న అక్క ఎంతో దుయ్యబట్టారు, ఎంతో వేదనకు గురయ్యాడు. ఒక పక్క ఇశ్రాయేలీల ప్రజల వేదన ఎక్కువైపోయిందంటే మోషేకు సొంత ఇంటి వారే దూషిస్తుంటే వేదన పడ్డాడు. దేవుడు చూసి దాన్ని సహించలేక వారిని శిక్షిస్తే మిరియాముకు కుష్టి పట్టిందన్నమాట. అప్పుడు మోషే ఏమంటున్నాడు, అబ్బా నాకు సంబరం బాగా జరిగింది అన్నాడు. దేవా దయచేసి ఈమెను బాగు చెయ్యమని యెహోవాకు క్షమించమని మొర్రపెట్టుకున్నాడండి. ఏం చేశాడు? అంత హింసిస్తే కూడా ఏం చేశాడట? బాగు చేయి ప్రభువా, క్షమించు ప్రభు అని వారి కోసం ప్రార్థించగలిగాడండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకనే మోషే కూడా క్రీస్తుని అనుసరించి క్షమించడం అంటే ఏంటో నేర్చుకున్నాడు. అందుకనే మోషేని దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని బిరుదులు ఇచ్చాడు. దావీదుకి ఏమిచ్చాడు? నా హృదయానుసారుడని. ప్రైజ్ ది లార్డ్. నోవాహుకి ఏమిచ్చాడు? ఏమిచ్చాడండి? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అనే బిరుదు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనకే బిరుదుంది? ఏ బిరుదుందండి? ఈరోజు మనం మారాలండి. వంకర్లుంటే సరి చేసుకుందామండి. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. క్రీస్తు ప్రేమ అంటే ఇలా ఉంటుందన్నమాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చివరిగా చదువుకొని ముగింపులోకి వద్దాం. మీకా 7:18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసినటువంటి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్ వేశాడు.
చూడండి, ఆయన క్షమించగలిగినటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలాంటి దేవుడు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన క్షమించి ఆయన హక్కును మనల్ని చేర్చుకుంటాడనమాట. అందుకనే పాత నిబంధన భక్తులు క్రీస్తు యొక్క మాటను ఏం చేయగలిగారట? నెరవేర్చారు. ఏం మాట నెరవేర్చారు? సిలువలో క్రీస్తు పలికే మొదటి మాటను వాళ్ళు నెరవేర్చారు. ఆమేన్. మరి మనం ఏ భక్తులమై ఉన్నాము ఇప్పుడు? చెప్పండి, ఏ భక్తులం? నూతన నిబంధన భక్తులమండి. నూతన నిబంధనలో ఉన్న భక్తులం. ఆదరణకర్త యొక్క స్వాధీనములో ఉన్న భక్తులం. మరి ఆదరణకర్త మనలో ఉంటే మనకి ఇంకా ఎంత క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ రాత్రి ఎవరికైనా మనసులో మీరు అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లి ఎవరిని మీరు క్షమించలేక ఊరికే ద్వేషిస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని నేను క్షమిస్తాను. ఈరోజు ప్రభువా నిన్ను క్షమాపణ నేను అడుగుచున్నాను అని ప్రభు సన్నిధానంలో మనందరం కూడా క్షమించమని ప్రార్థన